వారిని ఉత్తర ద్వారం ద్వారా భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. గరుడ వాహనంపై విష్ణుమూర్తి అలంకారంలో భక్తులకు స్వామివారు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయాన్ని వివిధ రకాల పువ్వులతో అందంగా అలంకరించారు. యాదాద్రి వైకుంఠ ఏకాదశి వేడుకలపై మరింత సమాచారం ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందజేస్తారు. రాము, ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దర్శనాలు ఎలా జరుగుతున్నాయి? భక్తులు ఏమంటున్నారు? కుమార్, యాదాద్రి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. వైష్ణవ ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి వేడుకలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు సాక్షాత్తు విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో భూలోకానికి వేయించేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తాడు. కాబట్టి ఈ రోజున వేకోజామున స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఎన్నో పుణ్యఫలాలు వస్తాయనేది భక్తుల అపారమైన నమ్మకం. యాదాద్రి ఆలయం కూడా వైష్ణవ ఆలయం కాబట్టి కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతూ ఇక్కడ ఉత్తర ద్వార దర్శనాన్ని నిర్మించారు, ఉత్తర ద్వారాన్ని నిర్మించారు. ఈ రోజు ఉదయం 5:30 ఉత్తర ద్వారం ద్వారా స్వామివారు గరుడ వాహనంపై వేయించేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ నేపథ్యంలోనే యాదాద్రాలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. యాదాద్రాలయంతో కూడా విద్యుత్ దీపాలతో చాలా అందంగా అలంకరణ కూడా చేయడం జరిగింది. దీంతో పాటు వైష్ణవాలయాన్ని కూడా ఈరోజు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. ఎప్పుడు లేనంతగా ఈసారి మాత్రం 2 రోజుల పాటు కూడా వైకుంఠ ఏకాదశి సంబంధించి ఉత్తరాధార దర్శనాలు చేసుకునేలాగా భక్తులకు ప్రత్యేక అవకాశాలు కల్పించారు యాదాద్రి సంబంధించినటువంటి అధికారులు. ఇవాళ రేపు 2 రోజులు కూడా ఇదే ఉత్తర ద్వారం ద్వారా గర్భగుడిలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకునేలాగా ప్రత్యేక ఏర్పాటు చేయడంతో భక్తులైతే చాలా సంతోషపడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఈ రోజు వేకోజా నుంచి కూడా భక్తులు చాలా సంతోషంగా ఆనందంగా వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున కూడా ఉన్నారు. కొద్దిమంది భక్తులు మనతో ఉన్నారు. ఎట్లా అనిపించిందండి? ఉత్తరద్వారం ద్వారా వేకోజామున స్వామివారు బయటకు వస్తూ ఉంటే 2 కళ్ళు కూడా చాలా మంది చూస్తూ ఉంటాయి. దర్శనం అయిందా? మీ కుటుంబ సభ్యులందరూ కూడా లోపలికి వెళ్ళారా? చాలా మంచి దర్శనం అయిందండి. మేము దాదాపు 3-4 టైమ్స్ 1 yearలో వస్తుంటాము. ఈసారి చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ముక్కోటి ఏకంటి శుభాకాంక్షలు. దర్శనం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. లోపల చాలా బాగుందండి. పబ్లిక్ మంచిగా ఉన్నారు. చాలా మంచి దర్శనం అయింది. ఇటువంటి దర్శనం మాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు కంటే ఇప్పుడు ఇంకా చాలా బాగా జరిగింది. చాలా బాగుందండి. తిరుపతి కంటే ఇక్కడ కూడా బాగుందనే కాన్సెప్ట్గా మంచిగా చాలా బాగుంది. విద్యుత్ దీపాంత కాంతులు అన్ని చాలా బాగా ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది. దర్శనం చాలా బాగుంది. మంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్. ఎట్లా అనిపించిందండి వేకోజామున స్వామివారు వస్తా ఉంటే? ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది దర్శనం. పిల్లలున్నా కూడా చాలా మంచిగా కంఫర్ట్గా, ఎట్లాంటి రెస్ట్ లేకుండా, తోపులాటలు లేకుండా చాలా బాగా జరిగింది దర్శనం. చాలా బాగున్నాయి. గతంలో కూడా ఇప్పుడు కూడా ఎట్లా చూస్తే అనిపించింది? గతంలో ఉన్న గుడికి ఇప్పుడు గుడికి ఇప్పుడు చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది. అనుష, హైదరాబాద్. ఎట్లా అనిపించిందండి? చాలా బాగుంది. ఈరోజు దర్శనం ఫ్రీగా కూడా అయింది. లోపల చాలా బాగుంది. ఈరోజు ఎట్లా అనిపించింది? ఎప్పుడు వచ్చినా రష్ ఉంటుంది. ఈ రోజు మాత్రం రష్ ఎక్కువ ఏం లేదు. మరికొద్ది మంది భక్తులు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? యాదాద్రి ఆలయంలో ఎట్లా అనిపించింది? మేడపల్లి నుంచి వచ్చినాం. చాలా బాగా జరిగింది. ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి అమ్మ, ఈ మాసంలో వైకుంఠ ఏకాదశి రోజున స్వామిని దర్శించుకుంటే ఎట్లా పుణ్యఫలాలు లభిస్తాయి? చాలా బాగా జరిగింది. చాలా బాగుంది. లోపల దర్శనం మంచిగా అయిందా? చాలా బాగా జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్ నుంచి వచ్చామండి. ఎట్లా అనిపించిందండి యాదాద్రి ఆలయం? చాలా బాగుంది. దర్శనం చాలా మంచిగా అయింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని. ఈ రోజు నెరవేరింది ఆ కోరిక. స్వామివారిని చూస్తే కన్నుల పండుగగా ఉంది. అంటే గతంలో ఉత్తర ద్వారం లేదండి యాదాద్రిలో. తూర్పు ద్వారం గుండెనే వైకుంఠ ఏకాదశి వేడుకలు జరిగేది. గత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర ద్వారం నిర్మించారు. ఎట్లా అనిపించిందండి? ఉత్తర ద్వారం గుండా వైష్ణవ ఆలయంలో ఆ సాక్షాత్తు లక్ష్మీనరసింహ స్వామిని చూస్తే ఎట్లా అనిపించింది? చాలా బాగుందండి. అభివృద్ధి చేశారా? చాలా అభివృద్ధి అయింది. అంతే. ఏర్పాట్లు కూడా మంచిగా చాలా బాగున్నాయి. దీక్షిత, హైదరాబాద్. ఎట్లా అనిపించింది అమ్మ స్వామివారిని చూస్తా ఉంటే? చాలా బాగా అనిపించింది. లోపలికి వెళ్ళాక చాలా బాగున్నాయి. అన్ని మంచిగా కూర్చున్నాం. మంచిగా ఉన్నాయి. గర్భగుడి అంతా మంచిగా ఉందా? దర్శనం మంచిగా అయింది. బాగుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామిని దర్శించుకుంటే ఎట్లా పుణ్యఫలాలు వస్తాయండి? మంచి, ఎందుకంటే దీని మీద మనకు ఇంతకు ముందు మేము రెగ్యులర్గా వస్తుంటాం. నేను మేడిపల్లిలో ఉంటాను.
రెగ్యులర్గా వస్తుంటాం. ఇంతకుముందు ఏంటంటే గత గుడికి ఇప్పటికి ఏంటంటే ప్రభుత్వం మన తిరుపతి లాగా ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి గుడి విస్తరణ చేసి చేపట్టడం వలన ఎంత పబ్లిక్ వచ్చినా తట్టుకునేట్టుగా యాదగిరి మన తెలంగాణలో బ్రహ్మాండంగా చేశారు. తర్వాత ఈ ఉత్తర ద్వారం ఒకటి కట్టారు, చేశారు, నిర్మించారు. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఆలయ అధికారులు కూడా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. అంటే యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా. దానికి తోడు రవాణా సౌకర్యం కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఈరోజు ఒకప్పటికి ఇప్పటికి రోడ్లు బాగున్నాయి. తర్వాత ఈ రోజు ఏంటంటే ఒక 3-4 రోజుల ముందు నుంచే పబ్లిక్ ఇక్కడికి వచ్చి ఈ రోజు దర్శనం చేసుకోవాలనే ఆశతోటి ఆశలు పెట్టుకొని వచ్చి దర్శనం చేసుకుని లోపల కూడా బ్రహ్మాండంగా ఉంది. సేవకులను కూడా బాగా పెట్టారు. తర్వాత దానికి తోడు పోలీసు సిబ్బంది కూడా మంచి కోఆపరేట్ చేసి బ్రహ్మాండమైన లా అండ్ ఆర్డర్ చూస్తూ వాళ్ళను కంట్రోల్ చేయడం కూడా చేశారు. కింద పైన బాగుంది, దర్శనం బాగుంది. మాకు కూడా మంచి తృప్తి. అవును, అమెరికా చాలా బాగుంది. అక్కడ అరోరాకు వెంకటేశ్వర టెంపుల్ పోయేదాన్ని, మా పిల్లలు తీసుకెళ్లేవాళ్ళు. ఇక్కడ ఉత్తర ద్వారం చూడడం చాలా ఆనందంగా, చాలా బాగా చేశాడు కేసీఆర్ గారు. చాలా మన యాదాద్రి గురించి చాలా మాట్లాడుకుంటాను. ఎందుకంటే నాది యాదాద్రి డిస్టిక్ భువనగిరి అమ్మ వాళ్ళు ఉంటున్నాము. మొన్న ఒక నెల అయింది వచ్చి, నాకు చాలా సంతోషం. అదే కాళ్ళలో తెచ్చేవాళ్ళు లేరు, బస్సులో ఎంత పబ్లిక్ ఉంటుందో అనుకున్నా, కానీ ఈమె సపోర్ట్గా వచ్చాను. చాలా మంచి దర్శనం. ఈ విధంగా భక్తులైతే చాలా సంతోషపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. చాలా సౌకర్యవంతంగా ఉత్తరద్వార దర్శనం చేసుకుంటూ భక్తులందరూ కూడా ముక్తి పొందుతూ ఉన్నారు. ఈ రోజున సాక్షాత్తు విష్ణుమూర్తి గారు ఇక్కడ వచ్చే భూలోకానికి వచ్చి 33 కోట్ల మందితో దేవతలతో వస్తారు కాబట్టి ఈ రోజున స్వామిని దర్శించుకుంటే ఈ సంవత్సరం పాటు కూడా పూజ చేసినటువంటి ప్రతిసారి కూడా వైష్ణవాలయాలకు వైకుంఠ ఏకాదశి వేడుకలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. యాదాద్రాలయం కూడా వైష్ణవాలయం కాబట్టి పెద్ద ఎత్తున కూడా వైకుంఠ ఏకాదశి శోభ ఇక్కడ సంతరించుకుంది. రైట్, థ్యాంక్ యూ రాము.